అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి మీ ప్రతి పరిస్థితుల్లో ప్రతి దుఃఖాన్ని కూడా దేవుడు ఆనందంగా మార్చే సమయము రాబోతుంది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమైన దేవుడు వాటన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా కూడా మారుస్తాయి. ప్రస్తుతం సమస్తం దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని మేలు కొరకు మార్చేవాడుగా ఉన్నాడు. యోసేపును సహోదరులు గుంటలో వేసిన, అమ్మేసిన, చివరికి ఆ యోసేపే అనేకులకి ఆశీర్వాదకరంగా మేలుకరంగా దేవుడు మార్చాడు. ఎంత అద్భుతం! కాబట్టి మనల్ని కూడా దేవుడు ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా మేలుకరంగా దేవుడు చేయనుగాక. రండి, ఈ సమయంలో లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల్లపడెను. ఈ సందర్భం మనందరికీ తెలియందేం కాదు, మనందరికీ బాగా తెలుసు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని చెప్పి వారు దేవుని వేడుకున్నారు. వేడుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మిమ్మను యాజకులకు కనపరుచుకోండి, మీరు వెలుచుండగా శుద్ధులవుతారు అని చెప్పాడు. నిజంగా 10 మంది వెళ్తూ ఉన్నారు, 10 మంది శుద్ధులయ్యారు. వారిలో ఒక్కడు మాత్రం తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అతడు సమరయుడు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఎంత ప్రాముఖ్యమో! దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తాను ఆ భయంకరమైన కుష్ఠరోగం నుండి బయటపడ్డాడు. మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ సర్వాధికారి అయిన దేవుణ్ణి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు అయిన ప్రభు, ఆయన సర్వాధికారి, ఆయన మహాబలముతో ఏలుచున్నాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అట్టి భయంకరమైనటువంటి రోగము నుండి విడిపించిన ఆ దేవుణ్ణి ఒక్కడు మాత్రమే, అంటే కృతజ్ఞత లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి మీకు చెప్తున్నాను. కృతజ్ఞతలు మనం ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ చివరి దినాల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. చాలామంది, 10 మందిలో ఒకనికే ఉంది కృతజ్ఞత, తిరిగి దేవుని మహింపరచడానికి వచ్చాడు. మరి 9 మందికి ఆడుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ సమస్తాన్ని ఇచ్చింది దేవుడే, ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడే, ఎన్నో కార్యాలు మన పక్షాన చేస్తుంది ఆయనే. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతే ఎలాగో? దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం మనం. అర్థమవుతుందా? అవును, కృతజ్ఞతాస్తులు చెల్లించడం తెస్సలో రాసిన 1వ పత్రిక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఈ భూమి మీద దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి
మన జీవితంలో చేసిన ఆ మేలును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరి కృతజ్ఞత గల వారమై చాలా మానక నిత్యము మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10 మందిలో ఒక కుష్ఠరోగి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. ఈ భూమి మీద దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో. ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అంటే, నేను బైబిల్లోంచి కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లోంచి ఆయనకి ఎందుకంటే మన నోట ఎప్పుడు కృతజ్ఞతావచనమే ఉండాలి. కృతజ్ఞతావచనమే ఉండాలి. ఎందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే బైబిల్లో నుంచి ఈ సందర్భాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తి మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నట్టుగా, దేవుని మహిమపరుస్తూ ఉన్నట్టుగా ఎంత బాగా. కనుక ప్రియమైన వాళ్ళారా, బైబిల్లోంచి రండి. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 1:21 ప్రకారం, మరి వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఇప్పుడు వాదాలు పెట్టుకొని వ్యర్థులైపోతున్నారు తప్ప దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన దేవుడు గనుక ఆయన ఎలాంటి వాడు అంటే ఇప్పుడు బైబిల్లోంచి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రండి 118వ కీర్తన మొదటి చరణం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తులు. కాబట్టి ఆయన దయాళుడు గనుక, ఈ దేవుడు ఎవరు అంటే నీ మీద దయగలిగిన వాడు, అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. అర్థమైందా? నిజంగా ఆయన దయాళుడు. అదే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 21వ చరణం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదా. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనకు రక్షణాధారమై ఉన్నాడు. ఆయన దయాళుడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు రక్షణాధారమై ఉన్నాడు. నిజంగా అంత మాత్రమేనంటారా? నిజంగా ఎంతోమంది భక్తులు ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించారు. అంత మాత్రమే కాదు, ప్రజల్లో కీర్తించారు. 107వ కీర్తన 31వ చరణం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. అంటే దేవుడు దయాళుడే కాదు, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు, నరులకు ఆయన చేయు కార్యాలు. 107వ కీర్తన 15వ చరణంలో కూడా అదే మాట చూస్తాం. అర్థమవుతుందా? ఆయన నరులకు చేసే కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన దయాళుడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా అలా బైబిల్లో చూస్తూ వెళ్తూ ఉంటే ఎంతోమంది భక్తులు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినట్టుగా చూస్తాం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి ఉత్తమమైన వాడు దేవుడండి. ఎందుకు? తన భక్తుల ఎడల ఆయన చేసే కార్యాలు ఎంతో ఉత్తమమైనటువంటివి విషయాలు చేసేవాడు. అర్థమవుతుందా? ఆయన ఎంతో సమీపంగా ఉన్నవాడు, ఎంతో దగ్గరగా ఉన్నవాడు. పాతాళంలో ఉన్న వారిని సైతం కూడా తిరిగి లేపగల శక్తి కలిగిన వాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దేవుడు దయాళుడని,
కృపగలవాడని, ఆశ్చర్యకార్యములు చేస్తాడని, ఉత్తమమైన కార్యాలు చేస్తాడని తెలుసుకొని ఆయన పరిశుద్ధ నామమునకు దినవృత్తాంతం మొదటి గ్రంథం 16:36 మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు యెహోవా ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో అక్కడ ఏముంటుందో చెప్పనా రండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఆశీర్వాదము. ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో, చాలామంది కృతజ్ఞత మీటింగ్లు కూడా పెట్టుకోరు. చూడండి, రోగాన్ని బట్టే ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలియజేస్తే పాపాన్ని బట్టి ఎంత మనము కృతజ్ఞతలు చెల్లించాలి? అర్థమవుతుందని చెప్పేది. రోగాన్ని బట్టి అంత దేవుని స్తుతిస్తే ఈరోజు భయంకరమైన మన పాప భారాన్ని మోసిన ప్రభువుని ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి, ఎంత ఆయన్ను మహింపరచాలి, ఎంత ఆయన పాదముల ఎదుట సాగిలపడాలి. నిత్య నరకానికి వెళ్తున్న మన జీవితాలను కాపాడి పరిశుద్ధపరిచి, రోగము నుండి కాదు పాప రోగము నుండి మనల్ని భద్రపరిచాడే, తన జీవితాన్ని ఆకారం లేనివాడిగా మార్చబడ్డాడే, స్వరూపము సొగసు లేనివాడిగా నిలువెల్ల గాయాలతో ఎంత మొత్తబడ్డాడో అర్థమైందా? మరి నువ్వు ఆయన్ని ఈరోజు ఆదివారం, అయ్యా నా జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనములు, పాతాళ గర్భంలో నన్ను పైకి లేవనెత్తినావు, నీకు స్తోత్రాలు ప్రభువా, నా కొరకు నీ విలువైన రక్తాన్ని చిందించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్తే ఎంత ఆనందిస్తాడో. ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈ వ్యక్తి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటూ వచ్చాడో దేవుడు నిజంగా చాలా చూడండి, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నిజంగా దేవుని మహింపరచడానికి వచ్చాడు. అబ్బా, ఎంత ఆశీర్వాదమో తెలుసా నీ జీవితంలో? దేవుని మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నీ జీవితంలో ఎంత మహిమ, ఎంత ఆశీర్వాదం. కనుక ఆ వ్యక్తి వలె, ఆ సమరయుడు కుష్ఠరోగి వలె మనం కూడా, పాపరోగులమైన మనం కూడా ప్రభుని ఆరాధిద్దామా? ప్రభుకి కృతజ్ఞతాస్తులు బిగ్గరగా చెబుదామా? రండి, దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు ఎంతో వందనములు. నిజమే తండ్రి, ఆయన నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించకపోవడం ఎంత నష్టమో, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే ఎంత ఆశీర్వాదమే మేము విన్నాం. ఆయన మాకు నువ్వు సమీపంగా ఉన్నవాడు, నీ నామం ఉత్తమమైంది, నువ్వు దయాళుడు, నువ్వు కృపగల దేవుడు, మా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసినవాడు, ఉత్తమమైన కార్యములు చేసినవాడు. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేమా నాయన? నా ప్రభు, నిజంగా మా జీవితాలు ఎంతో దౌర్భాగ్యమైనవి. ఆ కుష్ఠరోగి ఎలా నిన్ను గణపరుస్తూ వచ్చాడు తండ్రి. మరి పాపరోగులమైన మేము నిన్ను ఆరాధించకుండా, నీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలం? మా ప్రియులకు అలాంటి అనుభవం దయచేయండి. చక్కగా నిన్ను ఆరాధించే ఆరాధికులుగా సిద్ధపరచమని నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెల్లి మరి నా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ కావడానికి కూడా సహాయం చేయండి. విజయరావు అన్న మనవరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ స్వస్థ స్తోత్రాలు దీవించండి నా తండ్రి. ఎంత మాత్రమే కాదు, గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరినీ కూడా దీవించండి. మీరే మహిమ పొందండి. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించమని, అలా చేయడం మీ విషయంలో దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుంది నాయన. అలా కృతజ్ఞతలు చెల్లించువారిగా మా ప్రియులను సిద్ధపరచమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.